వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. ఆర్ఓబి నిర్మాణం వల్ల ఇళ్లు దుకాణాల స్థలాలు కోల్పోతున్న బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజుల్ రెడ్డి స్పష్టం చేశారు. కమలాపురంలో జరుగుతున్న ఆర్ఓబి పనుల నిర్మాణ పనుల ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి నరేన్ రెడ్డి పరిశీలించారు. అక్కడ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రజలందరికీ అవసరమేనని, అభివృద్ధి పనులకు అన్ని పార్టీలు సహకరించాల్సిందేనని అన్నారు. అయితే ఆర్ఓబి నిర్మాణ విధానంపై తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని నరేన్ రెడ్డి తెలిపారు. నష్టపరిహారం చెల్లించకుండానే పనులు ప్రారంభించడం సరైన విధానం కాదని విమర్శించారు. ముందుగా ప్రజలకు అవసరమైన సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆర్ఓబి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మనం కమలాపురం ఆర్ఓబి ఎక్కడైతే నిర్మిస్తున్నారో ఆ ప్రదేశంలో మనం ఉన్నాము. ఆర్ఓబి నిర్మాణం అనేది ప్రజలందరికీ అవసరము. సో ఖచ్చితంగా ప్రజలు కావచ్చు, నగర పంచాయతీ ప్రజలు కావచ్చు, పార్టీలు కావచ్చు, అందరూ కూడా ఆర్ఓబి నిర్మాణానికి దానిపైన ఎటువంటి సందేహాలు లేవు. ఆర్ఓబి అనేది ఖచ్చితంగా అవసరము. సో ఆర్ఓబి నిర్మాణం పైన ఎటువంటి అభిప్రాయాలు కానీ భిన్నాభిప్రాయాలు కానీ ఎక్కడ లేదు. కానీ ఆర్ఓబి నిర్మాణంలో ఆ విధానాల పైన నిర్మించే విధానంలో ప్రజలకు ఏ రకంగా కాంపెన్సేషన్ ఇస్తానటువంటి విధానంలో అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయి. వాళ్ళ డౌట్స్ వ్యాలిడ్ డౌట్స్, వాళ్ళ ఏదైతే ఉన్నాయో రీజన్స్ వ్యాలిడ్ రీజన్స్ కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళకి మద్దతుగా ఈరోజు రావడం. ప్రధానంగా 3 సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ సమస్య ఏమిటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది R&B రోడ్డు, మేము ఇక్కడ పని చేసుకుంటామని చెప్తున్నాం. సో కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాతనే మేము ఎంక్రోచ్మెంట్ కావచ్చు అవి తీసేస్తామని చెప్తాము. కాకపోతే R&B రోడ్ అనేది ఇక్కడ ఉంది, సర్వీస్ రోడ్ అనేది ఏమాత్రం ఏర్పాటు చేయకపోకుండా ఏ రకంగా మీరు వర్క్ చేస్తారు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు మీరు ఇక్కడ వర్క్ చేస్తారు, ఇక్కడ ఉండేటంతా లోపల ఉండేటంతా ఎక్స్కవేట్ చేసి బయట వేస్తారు. వానలు పడతాయి, ఆ షాపులకు అంతా దుర్గంధాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, అన్నీ పోతాయి. సో వాళ్ళకు ఆరోగ్య సమస్యలు రావచ్చు, ఏదైనా రావచ్చు. వాళ్ళు ఏ రకంగా వ్యాపారాలు చేసుకోవచ్చు అనేది ఒకసారి కూడా ఆలోచించారు. వ్యాపారం ఏ రకంగా చేసుకుంటారు. సో వాళ్ళందరూ ఏమడుగుతున్నారంటే కాంపెన్సేషన్ మాకు ఇచ్చిన తర్వాత మేమే స్వచ్ఛందంగా తొలగించుకుంటాము, తర్వాత మీరు పనులు చేయమంటున్నారు. అది చాలా వ్యాలిడ్ విధానం.